హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. ఆషికి ఎపిసోడ్ 33. రైటర్ కావ్య. యశ్వంత్ హాసినితో చిన్న చేంజెస్ చేశాను హాసిని. మీ ఎంగేజ్మెంట్ రోజున మీ ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు పెళ్లి కూతురు మాట్లాడుతూ ఉండగా పెళ్లి కొడుకు సడన్గా ముద్దు పెడతాడు అని చెప్పాడు యశ్వంత్. యశ్వంత్ చెప్పిన మాటలు విన్నాక హాసిని మనసులో ఆందోళన మొదలైంది. కానీ ఆ కలవరపాటు చరణ్ ముందు కనపడనివ్వకుండా నవ్వుతూ సరే యష్ అని అంది. గుడ్ హాసిని, మీరు ఆ బెంచ్ మీద పొజిషన్లో కూర్చోండి అని హాసిని వాళ్ళకి చెప్పి, చరణ్ నువ్వు కూడా హీరోయిన్ భువన మాట కాదనలేక నీకు ఇష్టం లేకపోయినా భువన ఎంగేజ్మెంట్కి తన కోసం వస్తావు. అదే టైంలో వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవడం చూసి బాధపడి వెళ్ళిపోవాలి అని చెప్పాడు యశ్వంత్. చరణ్ నవ్వుతూ హాసినిని చూస్తూ, పార్క్లో ఫొటోస్ దిగినంత ఈజీ కాదు హాసిని ఇది. చూస్తాను నా మీద ప్రేమను ఎలా దాచగలవో అని అనుకున్నాడు. హాసిని సంతోష్ ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చున్నారు. యశ్వంత్ కెమెరా పట్టుకొని షూట్ చేస్తున్నాడు. హాసిని సంతోష్తో మాట్లాడుతూ ఉంది. మాటల్లోనే సంతోష్ హాసిని బుగ్గలు పట్టుకొని హాసిని కళ్ళల్లోకి చూస్తూ హాసిని పెదాల దగ్గరికి తన పెదాలను తీసుకొచ్చి ఇంచ్ గ్యాప్లో ఆగాడు. హాసిని ఓరకంట చరణ్ని గమనిస్తూనే ఉంది. చరణ్ నవ్వుతూ నీ మనసులో ఇంకా నేనే ఉన్నాను అని గుండెల మీద చెయ్యి వేసుకొని సైగ చేశాడు. నీకు ఈ డోస్ సరిపోదు చరణ్ అని మనసులో అనుకుని హాసిని ఊపిరి పీల్చుకొని సంతోష్ దగ్గరగా తీసుకొచ్చి ఆపిన పెదాలతో హాసిని తన పెదాలను జతచేసి కళ్ళు మూసేసుకొని కొన్ని క్షణాల పాటు సంతోష్కి తన అధరామృతాన్ని అందించింది. సంతోష్ ముందు షాక్ అయినా ఆ ముద్దు ప్రేమతో పెట్టినది కాదు అని తెలిసినా కూడా హాసిని తనకు తానుగా ఇచ్చిన తొలి ముద్దుని ఆస్వాదిస్తున్నాడు. హాసిని ముద్దు పెట్టడం ఏమాత్రం ఊహించని చరణ్ బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హాసిని సంతోష్ల ముద్దు, చరణ్ వీడ్కోలు ఒకేసారి తన కెమెరాలో బంధించిన యశ్వంత్ షాట్ ఓకే అని అన్నాడు. ఆ మాట వినపడగానే హాసిని సంతోష్ని వదిలి దూరం జరిగింది. సూపర్ వచ్చింది సంతోష్ గారు సీన్ అని అన్నాడు యశ్వంత్. హాసిని మౌనంగా ఉంది. చరణ్ని దూరం పెట్టాలి అని ముద్దు అయితే ఇచ్చాను, కానీ మనసుకి ఏదోలా ఉంది. సార్ని ఎలా ఫేస్ చేయగలను ఇప్పుడు అని అనుకుంది మనసులో. హాసిని మీ జంట చాలా బాగుంది, ఇంటికి వెళ్ళాక దిష్టి తీయించుకోండి అని అన్నాడు యశ్వంత్. హాసిని చాలా ఇబ్బందిగా చిన్న నవ్వుని తన పెదాలపై తీసుకొచ్చింది. హాసిని ఇబ్బందిని గమనించిన సంతోష్ యశ్వంత్తో ఇంకా సీన్స్ ఇవాళకైతే లేవు కదా, మేము వెళ్తాం అని అన్నాడు. ఇద్దరూ ఇంటికి స్టార్ట్ అయ్యారు. హాసిని మౌనంగా కూర్చుని ఆలోచనలో పడింది. మొన్న సార్ అనుకోకుండా ముద్దు పెడితేనే కొట్టాను. మరి నేను ఈరోజు చేసిందేంటి? నా స్వార్థం కోసం ముద్దు పెట్టేశాను. సార్ తిరిగి నన్ను క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం ఉంది నా దగ్గర అని హాసిని ఆలోచనల్లోనే ఇల్లు వచ్చేసింది. ఇల్లు వచ్చిన హాసిని పరధ్యానంలోనే ఉండిపోయి కార్ కూడా దిగలేదు. హాసిని పరధ్యానాన్ని గమనించిన సంతోష్ హాసిని ఇల్లు వచ్చింది అని అన్నాడు. హాసిని కళ్ళల్లో నీళ్లు నింపుకొని సంతోష్ని ఒకసారి చూసి వెంటనే తలదించేసుకుని సారీ సార్ అని వెక్కుతూ చెప్పి, అది ఇందాక చరణ్ అని హాసిని మాట పూర్తయ్యేలోపే హాసిని మోముని తన దోసిళ్లలోకి తీసుకుని తన కన్నీళ్లు తుడుస్తూ నువ్వే తప్పు చేయలేదు హాసిని, ఎందుకు ఇలా విలువైన కన్నీటిని విలువలేని వ్యక్తులను తలుచుకొని మరీ వృధా చేస్తావు? నేను నిన్నేమీ తప్పుగా అనుకోవట్లేదు. నువ్వు నన్ను ఎలా ఫేస్ చేయాలా అని అతిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అని చెప్పి హాసిని నుదిటిపైన ముద్దు పెట్టాడు. ఈయన్ని నేను ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నా అని ఈయనకి నా మనసులో ఆలోచనలు ఎలా అర్థమయ్యాయి అని హాసిని సంతోష్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా సంతోష్ హాసినిని వదిలి ఎక్కువ ఆలోచించుకు అని అంటూ కార్ దిగాడు. హాసిని కారులోనే కూర్చుని ఆలోచనల్లో ఉండిపోతే సంతోష్ కార్ డోర్ తీసి ఏంటి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, దిగు హాసిని రా అని అన్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. హాసినిని చూసి చిన్ని మీతో రాలేదా అని అడిగారు ప్రభుగారు. లేదంటే హరిణి వాళ్ళతోనే ఉంది. హరిణి వాళ్ళు ఇంకా రాలేదా అని అడిగింది హాసిని. చిన్నీని తీసుకుని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారట వదిన, కీర్తి చెప్పింది అని అంది స్వప్న. పద్మగారు హాసినిని చూసి మొహం అలా నీరసంగా అయిపోయిందంటే హాసిని వర్క్ ఎక్కువగా ఉందా అని అడిగారు. హాసిని సమాధానం చెప్పేలోపు ప్రభగారు సంతోష్తో ఇవాళ వెళ్తే వెళ్ళారు, కానీ ఇంకా పెళ్ళయ్యే వరకు మీరు ఆఫీస్కి వెళ్ళారంటే ఊరుకునేది లేదు చెప్తున్నా అని అన్నారు సీరియస్గా. సరే అమ్మా అని లోపలికి వెళ్ళిపోయాడు సంతోష్. హాసిని కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటానని రూమ్లోకి వెళ్ళిపోయింది.
హరిణి కీర్తి ఐస్ క్రీమ్ పార్లర్లో ఉండగా హరిణి కోసం హర్ష వచ్చాడు. హర్షని చూడగానే హరిణి చెయ్యి ఊపి హాయ్ అని అంది. కీర్తి హరిణి చెయ్యి ఊపిన వైపు చూస్తూ ఎవరు అని అడిగింది. హర్ష, తన పేరు, నా ఫియాన్సీ అని సిగ్గుపడుతూ చెప్పింది. అబ్బో సిగ్గే అని ఆట పట్టించింది కీర్తి. హర్ష వచ్చి హాయ్ అని చెప్పాడు కీర్తికి. హాయ్ అని అంది కీర్తి. ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా హర్షకి తన ఫ్రెండ్స్ ప్రణవ్, ఆదిత్య కనిపించారు. హాయ్ ప్రణవ్ అని అరిచాడు హర్ష. హర్ష పిలుపు విని హర్ష వైపు తిరిగి వీళ్ళ దగ్గరికి వచ్చారు ప్రణవ్, ఆదిత్య ఇద్దరు. హాయ్ హర్ష, హాయ్ హరిణి అన్నాడు ప్రణవ్. హాయ్ అన్నారు ఇద్దరు. పెళ్లి కూతుర్ని వదిలేసి కాబోయే పెళ్లి దంపతులు చక్కర్లు బాగానే కొడుతున్నారు అని అన్నాడు ఆదిత్య. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో షూటింగ్లో ఉంది మరి అని అంది హరిణి. ఫోటో షూటా అన్నాడు ఆదిత్య. కాదు, హాసిని షార్ట్ ఫిలిం చేస్తోంది తనకి కాబోయే హస్బెండ్తోనే అని అన్నాడు ప్రణవ్. కీర్తి వాళ్ళందరినీ చూస్తూ ఉంది. హరిణి కీర్తితో, కీర్తి మేమందరం కామన్ ఫ్రెండ్స్, నేను, హర్ష, ప్రణవ్, ఆదిత్య. నిన్న ఫొటోస్ తీశాడుగా తను యశ్వంత్. మేమందరం కూడా సేమ్ స్కూల్ బట్ క్లాసెస్ వేరు. స్పోర్ట్స్లో బాగా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. అలా మేమంతా బాగా క్లోజ్ అని చెప్పి అందరినీ పరిచయం చేసింది కీర్తికి. అందరూ మాట్లాడుకుంటూ చిన్నీని ముద్దు చేస్తూ కాసేపు కబుర్లు చెప్పుకొని పార్లర్ బయటికి వచ్చారు. ప్రణవ్ వాళ్ళంతా కూడా వెళ్ళిపోవడానికి బండి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. పార్లర్ బయటికి వచ్చాక కీర్తికి తన పర్స్ లోపల వదిలేసింది అని గుర్తొచ్చి పర్స్ తీసుకోవడానికి పార్లర్లోకి వెళ్ళింది కీర్తి. హరిణి చిన్ని చెయ్యి పట్టుకుని తల వెనక్కి తిప్పి కీర్తి కోసం చూస్తుండగా వేగంగా వచ్చిన హరిణి ముందు ఆగిన ఒక కారులో నుండి స్పైడర్ మ్యాన్ గెటప్లో ఒకడు దిగాడు. చిన్ని అతన్ని చూసి హే స్పైడర్ మ్యాన్ అని అంది. చాక్లెట్స్ కావాలా అని చూపించాడు ఆ స్పైడర్ మ్యాన్ గెటప్లో ఉన్న అతను. అయితే రా వచ్చి తీసుకో అని సైగ చేశాడు స్పైడర్ మ్యాన్. చిన్ని హరిణి చేతిని వదిలేసి స్పైడర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళగానే ఆ స్పైడర్ మ్యాన్ గెటప్లో ఉన్న అతను చిన్నీకి స్ప్రే కొట్టి కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. చిన్ని తన చెయ్యి వదిలేయడంతో హరిణి తల తిప్పి చిన్ని ఆగు అని అంటూ ఉండగా రెప్పపాటు క్షణంలో చిన్నీని కారులోకి ఎక్కించుకుని వెళ్ళిపోవడంతో హరిణి షాక్ అయి చిన్ని చిన్ని అని అరుస్తూ ఆ కారు వెనుక పరుగు అందుకుంది. హరిణి అరుపు విని ప్రణవ్, ఆదిత్య, హర్ష ముగ్గురు ఆ కార్ని ఫాలో అవుతున్నారు. కీర్తి హరిణి దగ్గరికి వచ్చి అన్నయ్యకి ఫోన్ చేయి హరిణి, నువ్వు, నేను శివ అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని అంది కీర్తి. హాసిని ఇంకా డల్గానే ఉన్నట్టుంది పాపం, తనని కాస్త నార్మల్ చేయాలి అని అనుకుని హాసిని దగ్గరికి వెళ్ళాడు సంతోష్ వెళ్ళేటప్పటికి హాసినికి ఒక పక్కన స్వప్న, ఇంకొక పక్కన సుప్రియ కూర్చొని హాసిని బ్రెయిన్ తినే ప్రోగ్రాం పెట్టుకున్నారు. వీళ్ళ ముగ్గురిని చూసిన సంతోష్ వెళ్ళిపోతుంటే స్వప్న సంతోష్తో నువ్వు వదినతో మాట్లాడు, మేం వెళ్తాంలే అని నవ్వుతూ వెళ్ళిపోయారు ఇద్దరు. సంతోష్ హాసినితో మాట్లాడే టైంకి అప్పుడే హరిణి ఫోన్ చేయడంతో సంతోష్ లిఫ్ట్ చేసి చెప్పు హరిణి అని అన్నాడు. సార్ చిన్నీని అని విషయం చెప్పింది హరిణి. వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, చిన్నీని కిడ్నాప్ చేయడం ఏంటి అని అన్నాడు సంతోష్. ఆ మాట వినగానే హాసిని కళ్ళల్లో నీళ్లు తిరిగి కంగారు పడుతూ సంతోష్ మాటలు వింటూ ఉంది. హరిణి సంతోష్తో చిన్నీ కోసం ప్రణవ్ వాళ్ళు వెళ్ళింది, శివకి కీర్తి ఫోన్ చేసినది అన్నీ చెప్పింది. సరే నేను ఇప్పుడే వస్తున్నా, మీరున్న లొకేషన్కి వస్తాను అని ఫోన్ పెట్టేశాడు. సంతోష్ ఫోన్ పెట్టేయగానే హాసిని సంతోష్తో సార్ నేను వస్తాను అని చెప్పింది ఏడుస్తూ. నువ్వు వద్దు హాసిని, నేను చూసుకుంటాను, అలాగే కంగారు పడకు, ఇంట్లో ఎవరికీ తెలియనివ్వకు, నేను ఒక అరగంటలో చిన్నీని తీసుకుని వచ్చేస్తాను అని అన్నాడు. ఇంతలో మంచం మీద ఉన్న హాసిని ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. హాసిని సంతోష్కి ఆ నెంబర్ చూసి ఏదో అనుమానం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగా అవతలి వ్యక్తి హాసినితో అర్జెంటుగా నువ్వు నేను చెప్పిన లొకేషన్కి రాకపోతే నువ్వు కనని నీ గారాల పట్టి అయిన చిన్ని అని అతని మాట పూర్తి కాక మునిపే అడ్రస్ చెప్పొస్తాను అని అంది హాసిని. వెరీ గుడ్, కానీ నువ్వు ఒక్కరిదానివే రావాలి, నక్క తెలివి చూపించి నీ వెంట ఎవరినైనా తీసుకొస్తే మాత్రం నీకు ఈరోజే ఆఖరి రోజు అవుతుంది అని అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే హాసిని సంతోష్ బయలుదేరారు. స్వప్నకి మాత్రమే విషయం చెప్పి ప్రభగారితో హాసిని బ్లౌజ్కి ఒకటి అన్ఫిట్ అయ్యింది, మెజర్మెంట్స్కి సితారా రమ్మంది అని చెప్పాడు. ఇద్దరూ ఆ స్ట్రేంజర్ చెప్పిన అడ్రస్కి స్టార్ట్ అయ్యారు. హరిణి సంతోష్కి ఫోన్ చేసి ప్రణవ్ వాళ్ళు కారుని అడ్డుకొని ప్రణవ్, హర్ష చిన్నిని బండి మీద శివ అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నారు. ఆదిత్య కారులో ఆ స్పైడర్ మ్యాన్ గెటప్ వేసిన
వాడికి స్ప్రే కొట్టి కారులోనే శివ అన్నయ్య ఇంటికి తీసుకొస్తున్నారు అని చెప్పింది. సరే మేము కూడా అక్కడికి వస్తాం అని ఫోన్ పెట్టేశాడు సంతోష్. వెంటనే సంతోష్ శివకి ఫోన్ చేసి హాసినికి వచ్చిన కాల్ గురించి చెప్పాడు. శివ సంతోష్తో అర్థమైంది, ముందు హాసినికి వచ్చిన ఫోన్ నెంబర్ నాకు పంపు, మీరైతే ఇక్కడికే వచ్చేయండి. ఆ స్పైడర్ మ్యాన్ గాడిని కూడా ఇక్కడికే తీసుకొస్తున్నారుగా, వాడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే తెర వెనుక నుండి ఈ కథ నడిపించింది ఎవరో వాడే చెప్తాడు అని అన్నాడు శివ. సరేరా వస్తున్నాం అని ఫోన్ పెట్టేశాడు సంతోష్. ఏమైంది సార్, హరిణి ఏం చెప్పింది? మీరు వెంటనే శివ అన్నయ్యకి ఫోన్ చేశారు, ఏమైంది అని అడిగింది హాసిని కంగారుగా. చిన్ని సేఫ్గా ఉంది హాసిని, మీ ఫ్రెండ్స్ కార్ని ఓవర్టేక్ చేసి చిన్నీని శివ దగ్గరికి తీసుకెళ్తున్నారు అని మొత్తం విషయం చెప్పాడు సంతోష్. అమ్మయ్య, చిన్నికి ఏం కాలేదుగా అని త్వరగా పదండి సార్ అని అంది హాసిని. సంతోష్ వాళ్ళు శివ దగ్గరికి వెళ్ళేటప్పటికి చిన్ని శివ కొడుకు భైరవ్తో బాల్ ఆడుతూ కనిపించింది. హాసిని పరుగున చిన్ని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని చిన్నీని హత్తుకొని చిన్ని మొహమంతా ముద్దులు పెట్టుకుంది. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఇలా చెమటలు పట్టేశాయి, నువ్వు కూడా మాలాగా రెడ్ స్పైడర్ హబ్ గేమ్ ఆడావా అని అడిగింది చిన్ని. రెడ్ స్పైడర్ హబ్ గేమ్ ఏంటమ్మా అని అడిగింది హాసిని చిన్నీని. రెడ్ స్పైడర్ హబ్ అంటే స్పైడర్ వచ్చి ఒక టీంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోతుందంట అమ్మా. అప్పుడు ఆ టీంలో వాళ్ళు వాళ్ళ టీంలో ప్లేయర్ని సేవ్ చేసి వాళ్ళ టీంలో తెచ్చేసుకుంటే గేమ్ విన్ అవుతారంట అంది చిన్ని. అవును హాసిని, మేము ఆ గేమ్ బాగా ఆడాము. ఆ రెడ్ స్పైడర్ టీం మా చేతిలో ఓడిపోయింది. చిన్నీని తీసుకెళ్తే చిన్నీని స్పైడర్ హబ్కి తీసుకువెళ్ళనివ్వకుండా గేమ్ విన్ అయ్యాము అని అంటూ వచ్చాడు ప్రణవ్. సంతోష్ వచ్చి ప్రణవ్తో చాలా థ్యాంక్స్ ప్రణవ్, థ్యాంక్స్ హర్ష అని అన్నాడు. మాకు కాదు సంతోష్ గారు, మా ఫ్రెండ్ ఆదియే మాకన్నా రిస్క్ చేశాడు వచ్చేస్తూ అన్నాడు ప్రణవ్. మాటల్లోనే ఆది కారులో రాగా చిన్ని, భైరవ్ని, ఇషితాని, సితారా వచ్చి లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఆది కారులో ఉన్నవాడిని కింద దింపగానే ఆది కొట్టిన దెబ్బలకే తూలిపోతూ ఉన్నవాడిని హాసిని తనకు వాడు అందకపోయినా వాడి కాలర్ పట్టుకుని వాడి చెంపల మీద కొడుతూ ఏడుస్తూ అడిగింది, ఎవరు నా చిన్నిని కిడ్నాప్ చేయించింది అని. వాడు ఏమీ చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటే సంతోష్ కూడా కోపం వచ్చి వాడి కాలర్ పట్టుకుని ఎవరిని చేతి పని చేయించారు చెప్పు అని గట్టిగా అరిచాడు. సంతోష్ అరుపుకి ఉలిక్కి పడ్డాడు కానీ సమాధానం ఇవ్వలేదు. హాసినికి కోపం వచ్చి అటు ఇటు చూసి తనకి కుడివైపున లాన్లో ఉన్న తోటమాలి దగ్గరికి వెళ్ళి అతని చేతిలో కొడవలిని తీసుకుని చిన్నీని ఎత్తుకెళ్ళిన వాడి దగ్గరికి వచ్చి మీరు తప్పుకోండి సార్ అని సంతోష్ని పక్కకి జరిపి వాడి పీక మీద కత్తి పెట్టి చెప్తావా చేస్తావా అని అరిచింది హాసిని. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఎలా అనిపించింది, అలాగే ఎడిటింగ్లో చేంజ్ చేశాను, అంటే నాకున్న కొంచెం టైంని ఇంకొంచెం వీలుగా ఉండేలాగా చేసుకోవడానికి నేను ఒక కొత్తది ట్రై చేశాను. మీకు నచ్చితే కనుక ఇలాగా లేదు, మీకు బాగాలేదు అంటే నేను ఎప్పట్లాగే ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా అయితే నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది, కొంచెం తొందరగా అవుతుంది అని ట్రై చేశాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.